హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. సండే ఏం చేస్తున్నారండి అందరూను? ఈరోజు మేమైతే సండే వెజిటేరియన్తో ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నామండి. ఈరోజు ఏంటంటే ఆనపకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఆ చాపింగ్ బోర్డ్ చూసారు కదండి, అది చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా చిన్న చిన్న పీసెస్ ఈక్వల్గా కట్ అవుతుంది, చాలా బాగుంటుంది. నేను ఆనపకాయ, క్యారెట్ ఇలాంటివన్నీ వాటిలోనే కట్ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఆనపకాయ కర్రీ చేద్దామని సింపుల్గా చేసేస్తున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. అంటే ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పచ్చిమిర్చి, ఓన్లీ ఈ పచ్చిమిర్చి కారమేనమాట. తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం ఏం వేయక్కర్లేదు. సింపుల్గా ఈ సమ్మర్లోని ఈ ఆనపకాయ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎండలు ఏంటండి బాబు, చాలా బీభత్సంగా ఉన్నాయి. ఎంత ఫాస్ట్గా కుక్ చేసి కిచెన్ నుంచి బయటకు వచ్చేద్దామా అని అనిపిస్తుంది నిజంగాను. అస్సలు ఏ పని చేయాలనిపించట్లేదు. ఎంత చిరాకేసేస్తుందో, చెమటలు పట్టేసి అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి. ఈ టైంలో ఎవరైనా చుట్టాలు వస్తే ఉంటుందండి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందండి. మీకు ఎలా ఉందండి సమ్మరు? అందరికీ అంత లెక్క ఇలాగే ఉన్నదండి. కానీ చాలా సమ్మర్ మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. అస్సలు ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నామండి. పని చేసేసుకోవడం, వచ్చేయడం, ఏసీ వేసేసుకోవడం, ప్రతి ఒక్కరిది ఇదే ప్రొసీజర్ అయిపోతుంది. ఎందుకంటే సమ్మర్ అంత బీభత్సంగా ఉంది. ఆ వరుణదేవుడికి ఎప్పుడు మన మీద కరుణ కలుగుతుందో కానండి. వర్షం అయితే లేదు. ఒక్కసారి వర్షం పడితే బాగున్నాం అనిపిస్తుంది నిజంగాను. తర్వాత ఉల్లిపాయలు అవి బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసేసుకుంటామండి. దాంతోపాటు పప్పు టమాటా కూడా చేశానండి. పప్పు అంటే సింపుల్గానే చేసేసాను ఇవాళ. కుకింగ్ అంతా నిన్న పని ఎక్కువైపోయి అస్సలు రెస్ట్ లేదనమాట. ఇవాళ సింపుల్గా చేసేద్దాం అనేసి పప్పు టమాటా చేసేసాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, పప్పు వేసి ఉడికించేసానండి. అంటే సింపుల్గా చేసేసుకున్నాను అనమాట, ఈజీ ప్రాసెస్లోని. మనకి ఏంటంటే ఈజీగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి కుకింగ్ అంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా చేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, కారం వేయాలి. ఉప్పు వేసుకోకూడదు. ఉప్పు వేసుకుంటే బాయిల్ అవ్వదన్నమాట. సో అదే కారమును పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేస్తే మనకి విజిల్లోంచి పొంగు బయటికి రాదండి. అలా చేసుకొని మూత పెట్టేశాను వాటర్ వేసి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేస్తే ఆపేసుకొని తర్వాత పెట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చామనుకోండి, బయట ఫుడ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు చక్కగా రైస్ పెట్టేసుకొని ఇలా పప్పు కుక్ చేసేసుకుంటే చాలా ఈజీ హ్యాపీగా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం మా పప్పు పక్కకు తీసేసుకొని తర్వాత పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి దంచిని వేసేసాను. వెల్లుల్లి దంచిని వేసేసి తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏంటంటే కొంచెం ఆ తిరువాత అన్నది మంచిగా ఫ్రై అయితే ఆ పప్పు వేసామనుకోండి, మంచిగా టేస్ట్ అనేది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ చేసేసాను. ఎంత ఫాస్ట్గా చేసేసుకొని పని అంతా ఫినిష్ చేసేసుకుందాం అనేసి సింపుల్ వేలో కుకింగ్ అన్నీ చేసేసాను. ఇవాళ ఆనపకాయ కర్రీను, పప్పు టమాటో చేశాను. ఆ తర్వాత పప్పు అయితే కుక్ అయిపోయిందండి. తర్వాత పెట్టేసాను, కరివేపాకు వేసేసుకొని. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న పప్పు, టమాటా అన్నీ కలిపి బాయిల్ చేసాం కదండి కుక్కర్లోని, అది వేసేసుకోవాలన్నమాట. అది చాలా బాగుంటుందండి ఈ విధంగా పప్పు చేసుకుంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ కుకింగ్ ఉంటుంది కదండి. నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. అంటే ఫాస్ట్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అన్నదే ఫాలో అవుతానన్నమాట. మీరేం చేసుకున్నారండి ఇవాళ సండే స్పెషల్స్? ఈ సమ్మర్లోని మ్యాక్సిమం నాన్ వెజ్ ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకనుకున్నారు? ఈ వేడికి ఆ నాన్ వెజ్ మసాలాస్ అన్నీ
తింటే కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. చక్కగా ప్రశాంతంగా ఇలా వెజిటేరియన్ తింటేనే బెస్ట్ అండి. ఆ తర్వాత ఏంటంటే పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా లంచ్‌కి పప్పు టమాటో, తర్వాతేమో ఆనపకాయ కర్రీ. ఇలా తుడుస్తున్నప్పుడు ఏంటయిందంటే ట్రైపాడ్ పడిపోయిందండి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొంచెం అప్పడాలు కూడా వేయించాను. ఈ నువ్వుల అప్పడాలు తీసుకున్నామండి. ఏంటవుతుందంటే ఇది వేపుతుంటే సగం నువ్వులన్నీ ఆయిల్లోనే ఉండిపోతున్నాయండి. అది ఎందువల్ల ఏంటో అర్థం కాలేదు అసలు. నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల ఏంటో మరి. చాలా నువ్వులు ఉన్నాయి చూసారా. తర్వాత రైస్ అయితే అయిపోయింది. మా లంచ్ అయితే సెట్. పప్పు టమాటో, ఆనపకాయ కర్రీ, అప్పడం, పచ్చడి అండ్ మజ్జిగ. ఈ సమ్మర్లో మజ్జిగ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సిందే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.